వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి తెలంగాణలో. సో ఇప్పుడు నెక్స్ట్ అందరి చర్చ, అందరి దృష్టి, రాజకీయ పార్టీల యొక్క దృష్టి కూడా నెక్స్ట్ జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అందరి దృష్టి ఉంది. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. అట్లాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతోంది. అయితే ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా గ్రాఫ్ ఉండే అవకాశం ఉంటుంది, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాల తర్వాత మూడ్ ఆఫ్ ది హైదరాబాద్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు ఎన్నికలు పెట్టేందుకు అనే ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకు అంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి తీరు, వచ్చినటువంటి ఫలితాలు, ఎవరు అవునన్నా కాదన్నా 64 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓన్గా గెలిచినటువంటి స్థానాలు, మిగతావన్నీ కూడా కొంత అధికార బలం ఉపయోగించి గెలిచినటువంటి స్థానాలు కానీ మనం మున్సిపాలిటీలు కానీ చెప్పాలి. సరే, కార్పొరేషన్స్ అంటే ఖచ్చితంగా ఎట్లా గెలిచారని చెప్పుకోవాలి. ఒక రకంగా మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా అధికార పార్టీకి కొంత వేవ్ ఉంటుంది అనేది కూడా జగమెరిగినటువంటి సత్యం. అంటే అభివృద్ధి ఎజెండాలోనే కొంత ప్రజలు కూడా కొంత మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి, ఏంటి అనేది ఒక చర్చ. అయితే సహజంగా ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఆ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మరోవైపు ఎన్నికలకు వెళ్తే ఎటువంటి ఫలితాలు ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, ప్రతికూలంగా ఉందా, లేదు అంటే కనుక కొంత సుముఖంగా ఉన్నారా ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఇవన్నీ కూడా కొంత సర్వేలు చేసుకుంటూ ఉంటారు. అది రాజకీయ పార్టీలైనా, ప్రభుత్వంలో పెద్దలైనా, ఏదైనా పథకం కానీ, సంక్షేమ పథకాలు కానీ అమలు చేసిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా జిహెచ్ఎంసీ యొక్క ఎన్నికలకు సంబంధించి అతి పెద్ద చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కొంత ఇంటర్నల్గా ఒక సర్వే చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఇంటర్నల్ సర్వే ఆధారితంగా నెక్స్ట్ ఎట్లా వాళ్ళు ముందుకు అడుగులు వేయాలి అనే చర్చ కూడా కొంత పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. మరోవైపు ఈ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ మీద అతి పెద్ద చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఒకటి, సహజంగా ఇంటర్నల్ సర్వేలు చేయించుకుంటారు, లేదు అంటే ప్రభుత్వంలో ఉంటే కనుక ఇంటెలిజెన్స్ సర్వేస్ కూడా ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 2 సర్వేలు కూడా, అంటే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర లేదు, కానీ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎటువంటి ఫలితాలు వచ్చాయి అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది అని. ఎందుకంటే ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల ఎజెండా కానీ హైదరాబాద్ని 3 ముక్కలు చేసినటువంటి నేపథ్యం. ఒకటి సైబరాబాద్, అట్లాగే ఎగ్జిస్టింగ్ హైదరాబాద్, నెక్స్ట్ మల్కాజ్గిరి. ఇట్లా ఈ 3 కార్పొరేషన్లకి దాదాపుగా 300 డివిజన్లను ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి నేపథ్యం. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ యొక్క 3 కార్పొరేషన్స్లో పబ్లిక్ తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే సహజంగా ఏ ఎన్నికలైనా కొంత అర్బన్ ఓటర్ చాలా కీలకమైనటువంటి ఫ్యాక్టర్ ప్లే చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పట్టు చాలా తక్కువ. ఎందుకంటే గత 2020లో జరిగినటువంటి ఎన్నికలు కానీ, 2016లో జరిగినటువంటి ఎన్నికలు కానీ, లేదు అంటే అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత చేదు అనుభవాలే సిటీలో ఎదురయ్యాయని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్లో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే కార్పొరేషన్లో కూడా బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కొంత బలంగా ఉంది. గతంలో బీజేపీ కూడా అత్యధిక స్థానాలు, కొంత ఎక్కువ శాతం బీజేపీ గెలిచినటువంటి స్థానం జిహెచ్ఎంసీలో. అయితే ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ట్రయాంగిల్ వార్ జరిగే అవకాశం ఉంటుంది జిహెచ్ఎంసీలో. లేదు అంటే కనుక కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ స్ట్రైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాం. అయితే మనం ఈ యొక్క ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ డెప్త్గా మాట్లాడుకోబోయే ముందు ఒకసారి 2016లో ఫలితాలు ఎట్లా వచ్చినాయి, 2020లో ఎట్లా వచ్చినాయి ఫలితాలు ఒకసారి చూద్దాం. అయితే మనకు 2020 ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. అప్పుడు జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు. ఆ రోజు 150 డివిజన్లకు గాను మనకి బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు 56. అట్లాగే ఆ రోజు బీజేపీ పార్టీ
ఆ రోజు బీజేపీ గెలిచినటువంటి స్థానాలు 48. అట్లాగే ఎంఐఎం ఇది చాలా మేజర్ కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తూ ఉంటుంది జిహెచ్ఎంసీలో, హైదరాబాద్ లిమిట్స్లో. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ డివిజన్ మొత్తం, ఆ యొక్క కాన్స్టిట్యున్సీ మొత్తం ఎంఐఎం చాలా ప్రాబల్యం బలంగా ఉంటుంది. ఆ రోజు 44 స్థానాలు, 44 డివిజన్లలో ఎంఐఎం బలమైనటువంటి జెండా ఎగరేసింది. ఇక నెక్స్ట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అధికార పార్టీ ఈరోజు, ఆనాడు ప్రతిపక్షంలో కనీసం కొంత రానటువంటి, అంటే కొంత టైట్ ఫైట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారం కూడా రూరల్ ఓట్ బ్యాంక్తో వచ్చినటువంటి అధికారమే కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు అర్బన్ ఓట్ బ్యాంక్లో మరి ఇక్కడ కనీసమైన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి కనీసం జిహెచ్ఎంసీ ఎజెండాగా ఇప్పటిదాకా ఏమైనా పనిచేశారా? మరి కొంతమందిని గతంలో ఎవరైతే గద్వాల్ విజయలక్ష్మి గారు మేయర్ గారిని, లేదంటే కొంతమంది కార్పొరేటర్లను కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆనాడు గెలిచినటువంటి తొలినాళ్ళలో ఖండవాలు కప్పి తీసుకున్నారు. మరి ఇవాళ వాళ్ళతోటే ఇవాళ అభ్యర్థులుగా ముందుకెళ్తారా? లేదు ఇప్పుడు ఇంకా కూడా ఇతర పార్టీల నుంచి ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇవాళ అభ్యర్థులు లేరు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు తెలంగాణ జిహెచ్ఎంసీకి సంబంధించి. అయితే ఆనాడు కేవలం 2 స్థానాలు గెలిచారు, కేవలం 2 స్థానాలు. ఆ ఒక్కటి కూడా ఉప ఎన్నిక, లింగోజిగూడకు సంబంధించి ఉప ఎన్నికల్లో మన దర్పల్ రాజశేఖర్ గారు గెలిచినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే గెలిచారు, ఇంకో సీటు ఉప ఎన్నిక. ఆయన లింగోజిగూడకు సంబంధించినటువంటి డివిజన్ కార్పొరేటర్ మరణం తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచారు. ఇక టీడీపీ అన్నాడు పోటీ చేసింది, కానీ చెప్పుకోదగ్గ స్థానాలు ఏమీ రాలేదు, 0 స్థానాలు. అంతకుముందు 2016లో టీడీపీ ఒక స్థానం గెలిచింది. మరి 2016 ఎన్నికల విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2 గెలిచింది, అంటే డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ 2016 విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు గెలిచింది. అంటే ఇక్కడ 99 నుంచి ఒకసారి కనుక ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ సీట్స్ 43 సీట్స్ కనిపిస్తాయి. ఈ 43 కూడా ఆనాడు బీజేపీ అత్యధికంగా గెలిచింది. అంటే గతంలో బీజేపీకి 4 స్థానాలు మాత్రమే గెలిచి ఉంటాయి 2016లో, అది కాస్త 44 స్థానాలు ఆ రోజు బీజేపీ మోడీ వేవ్ అనుకోండి, లేదంటే కనుక కొన్ని ప్రత్యేక అంశాల దృష్ట్యా ఆనాడు బీజేపీ జిహెచ్ఎంసీలో బలమైనటువంటి స్థానాలు గెలుచుకోగలిగింది. మరి ఇవాళ బీజేపీ అంత పట్టుందా? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా అది బీజేపీ ఒక్కసారిగా 3rd ప్లేస్కి పడిపోయింది ఇప్పుడు ప్రజెంట్. మరి 3వ స్థానం పడిపోయినటువంటి బీజేపీ ఒక్కసారిగా అధ్యక్షుడి మార్పు తర్వాత, రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇవాళ బీజేపీ చెప్పుకోదగ్గ వేవ్ క్రియేట్ చేయలేకపోతుంది స్టేట్లో. మరి సహజంగా అర్బన్ ఓట్ బ్యాంకు కొంత బీఆర్ఎస్ బీజేపీకే పట్టుంది. మనం గత ఎన్నికలు తీసుకున్నా, లేదంటే అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నా, పార్లమెంట్ ఎన్నికలు తీసుకున్నా, ఇదంతా కూడా ఈ సెగ్మెంట్ ఏదైతే హైదరాబాద్ సెగ్మెంట్ అంతా కూడా కొంత బలమైనటువంటి పార్టీలుగా బీఆర్ఎస్, బీజేపీ, అట్లాగే ఎంఐఎం, ఈ 3 పార్టీలకు సంబంధించే ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది, ప్రజల మూడు ఏ విధంగా ఉంది, ఇది ఒకసారి మనం గనక మాట్లాడుకుంటే, అయితే ఇప్పుడు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 3 కార్పొరేషన్లకు గాను 300 డివిజన్లు ఉన్నాయి. ఈ యొక్క 3 కార్పొరేషన్లకు గాను 300 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూల ఫలితాలే ఎక్కువ శాతం ప్రజల నుంచి అభిప్రాయం సేకరణ జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే వచ్చినటువంటి ఇంటర్నల్ సర్వేలో ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఎన్నికలకు జిహెచ్ఎంసీలో పోతే చాలా వరకు కూడా కొంత నెగిటివ్ వేవే కాంగ్రెస్ పార్టీకి ఉంది అన్నట్టుగానే మనకు రిపోర్ట్ తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క నెగిటివ్ వేవ్ ఇంపాక్ట్ ఏ అంశాల మీద ఉందంటే, మొట్టమొదటి సెగ్మెంట్ చదువుకున్నటువంటి ఓటర్లందరూ కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంటారు. మరీ ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి చాలా ప్రతికూల వాతావరణం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది. నేను ఓన్లీ ప్రోసు కాన్సు మాట్లాడుతున్నా. ఎందుకు నెగిటివ్ వేవ్ ఉందంటే నేను చెప్తాను. ఇక నెక్స్ట్ 2వ అంశం, సేవ్ మూసీ అన్న ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది హైదరాబాద్లో. అంటే మూసీ నది యొక్క ప్రక్షాళన పేరుతో, రెజర్వేషన్ పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు. చాలామంది ఇవాళ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, లేదంటే ప్రజలు కానీ మూసీ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఇవాళ మూసీ పేరుతో డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదొక పెద్ద నెగిటివ్ మార్క్గా కాంగ్రెస్ పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇక 3వ అంశం ప్రధానంగా మాట్లాడుకోవస్తే హైడ్రా. ఈ యొక్క హైడ్రాకు సంబంధించి కూడా లక్ష్యం మంచిదే, కానీ ఆచరణ చేసినటువంటి తీరు చాలా
బిగ్ మిస్టేక్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక అట్లాగే విషయం తీసుకుంటే హిల్ట్ పాలసీ పేరుతో కూడా పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు హిల్ట్ పాలసీ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 9,292 ఎకరాలకి రేవంత్ రెడ్డి సర్కార్ స్కెచ్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అట్లాగే మూసీ సుందరీకరణ పేరుతో 25,000 ఎకరాలు 25,000 ఎకరాలు. సో ఇదొక అంటే భూములు ప్రధానంగా ప్రభుత్వం తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసే ఒక కార్యక్రమంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే ఒక చర్చ ప్రజల్లో బలంగా సాగుతోంది. ఇక అట్లాగే గతంలో చేసుకున్నటువంటి లగచర్ల విషయం తీసుకున్నా, లేదంటే ఫ్యూచర్ సిటీ పేరుతో తీసుకున్నటువంటి భూములకు సంబంధించి వ్యవహారాలు తీసుకున్నా, లేదు అంటే ఐటీకి సంబంధించి అట్లాగే గోపన్పల్లిలో 450 ఎకరాల విషయం తీసుకుని, ఇట్లా అనేక విషయాల్లో కేవలం భూములు కొల్లగొడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే ఒక చర్చ జరుగుతోంది. ఇక అట్లాగే హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలు పెద్దపీట వేసే విషయం ఏంటంటే డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ యొక్క డెవలప్మెంట్ ఏమీ కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పరిస్థితి. అంటే డెవలప్మెంట్ విషయంలో శూన్యం అని చెప్పాలి. మరి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, అట్లాగే చెత్త నిర్వహణ అంటే చెత్త నిర్వహణ అంటే పొడి తడి చెత్తని మేనేజ్ చేసే పరిస్థితి. దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆఖరికి హైదరాబాద్లో కలిపినటువంటి తాజాగా ఏర్పడినటువంటి చాలా వరకు మున్సిపాలిటీలో చెత్త సేకరించే పరిస్థితి కూడా లేదు. ఆ యొక్క కాంట్రాక్ట్ రెన్యువల్స్ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో చేయనటువంటి ప్రభుత్వం. అట్లాగే ఇక అనేక అంశాలు, వర్షాలు వస్తే పెద్ద ఎత్తున రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నటువంటి పరిస్థితి, సముద్రాలు తలపిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ 100 ఫీట్ రోడ్లో కూతవేటు దూరంలో ఇవాళ నిత్యం రద్దీగా ఉన్నటువంటి అటువంటి రోడ్లలో కూడా కనీసం గుంతలు పూడ్చినటువంటి పరిస్థితి. మరి జిహెచ్ఎంసీకి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఆ యొక్క లిమిట్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే అవకాశం ఉంటుంది? ఇది బిగ్ క్వశ్చన్గా ఇవాళ మిగులుతోంది. ఇవాళ హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు. కనీసం చెత్త నిర్వహణ చేయలేకపోతుంది, రోడ్లు కరెక్ట్గా వేయనటువంటి దుస్థితి, డ్రైనేజీ పూర్తిగా దాని మీద ఒక కట్టుదిట్టమైనటువంటి ఇది లేదు. అట్లాగే ఇవాళ జిహెచ్ఎంసీని మనం ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి జిహెచ్ఎంసీని ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేసింది అని చెప్పుకోవాలి. ఎట్లా నిర్వీర్యమైందని కూడా నేను మీకు చెప్తా. అంటే ఒకటి, హైడ్రాని బలోపేతం చేసే దిశగా ఇవాళ జిహెచ్ఎంసీని పూర్తిగా, అంటే కేవలం రోడ్లు నిర్వహణ, రోడ్లు చెత్త తప్ప పూర్తి స్థాయిలో వాటర్ మేనేజ్మెంట్, సూవేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇచ్చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్సీబీకి ఇచ్చేశారు, సూవేజ్ బోర్డుకి కట్టబెట్టేశారు. ఇక మొత్తం హైడ్రాకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని, అంటే ఒక రకంగా చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేదు అంటే కనుక చెరువులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అన్ని మొత్తం హైడ్రాక్ కట్టబెట్టారు. ఇక హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వాటర్, సూవేజ్ అంతా అది తీసుకుంది. ఇక కేవలం రోడ్ల నిర్వహణ, చెత్త మెయింటెనెన్స్ మాత్రమే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంది. మరి జిహెచ్ఎంసీని ఒక రకంగా పూర్తిగా నిర్వీర్యం చేసిన తరుణంలో ఇప్పుడు ఇంటర్నల్ సర్వే రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకుంది. సో ఇంటర్నల్ సర్వేలు ఏమొచ్చినాయి? దాదాపుగా 300 డివిజన్లు ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్లో, ఈ 3 కార్పొరేషన్స్లో కూడా ఆఖరికి 175 వాటిల్లో, అంటే 175 డివిజన్లలో ఇవాళ ఈ సీక్రెట్ సర్వేలో తేలినటువంటి అంశము, కాంగ్రెస్ పార్టీ మదన పడుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు ముందుకు రానటువంటి పరిస్థితి, ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ లేదు హైదరాబాద్ లిమిట్స్లో, ముందు నుంచి అది తెలిసినటువంటి వాస్తవం. కానీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. అంటే జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్ రెడ్డిలో కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కానీ, మేము ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో మెజార్టీ స్థానాలు కొట్టగలము, మేయర్ పీఠాన్ని మేము కొట్టగలము అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అయింది. కానీ ఆ రోజు గెలిచినటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజు గోపీనాథ్ గారి మరణం తర్వాత ఆ కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలు తెర మీదకి వచ్చినాయి. అట్లాగే ఆ రోజు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి నవీన్కు ఎంఐఎం మద్దతు చాలా కీలకంగా పనిచేసింది. ముస్లిం మైనార్టీలు అత్యధికంగా 1 లక్షకు పైగా ఓటర్లు ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇట్లా ఈ ఈక్వేషన్స్తోనే జూబ్లీ హిల్స్ నడిచింది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకి జూబ్లీ హిల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చదువుకున్నటువంటి ఓటర్లు ఉంటారు. మరోవైపు ఇప్పుడు ఎప్పుడైతే అభ్యర్థులు
పోటీ చేయడానికి లేరో ఇతర పార్టీల నుంచి గాలం వేసుకోవాలనే ఒక కార్యాచరణకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా కొంత రివ్యూస్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కండువాలు కప్పి తీసుకొని వేవ్ క్రియేట్ చేసి వాళ్ళని పోటీలో నిలుపుకోవాలి అని. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా వేవ్ ఏం కనిపిస్తుంది? ఈ మూడు కార్పొరేషన్స్లో ఒకటి హైదరాబాద్, 2 సైబరాబాద్, అట్లాగే మల్కాజ్గిరి. ఈ 3 డివిజన్స్లో 3 కార్పొరేషన్స్లో 300 సీట్లకు గాను హైదరాబాద్లో ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలు అట్లాగే ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఎంఐఎం కొంత బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అట్లాగే సైబరాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అట్లాగే ఆ యొక్క సర్వే రిపోర్ట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇక అనూహ్యంగా అనుకోకుండా ఆల్మోస్ట్ ఈ యొక్క 300 డివిజన్లలో కూడా 200 డివిజన్లలో 200 డివిజన్స్లో కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ ఉంది. ఇది నిజంగానే ఒక షాకింగ్ రిజల్ట్స్గా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోవచ్చు. అంటే మొత్తం 300 డివిజన్స్లో 200 డివిజన్స్లో 3rd ప్లేస్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. అంటే ఇవాళ 2020 ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కనీసం మినిమం 2 సీట్లు గెలిచిందో అదే పర్ఫార్మెన్స్ ఇవాళ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా 200 స్థానాల్లో 3rd ఫేజ్కి 2026 ఎన్నికల్లో కూడా ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పోవాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు చాలా వరకు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఇవాళ ఈ యొక్క 3 కార్పొరేషన్లను డివైడ్ చేసింది కూడా జిహెచ్ఎంసీ మేయర్ పీఠం కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ. లేదు అంటే 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీని చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ ఉద్దేశం కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ యొక్క చుట్టూతా ఉన్న మున్సిపాలిటీస్ అన్ని కూడా కలుపుకుంటే ఇట్లా 3గా డివైడ్ చేస్తే సిటీని కొంత ఈ యొక్క బౌండరీస్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఓటర్స్, రూరల్ ఓట్ బ్యాంక్ కూడా దీని మీద ఈ కోర్ అర్బన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ కోర్ అర్బన్ కొంత కలిసి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ యొక్క రూరల్ ఓట్ బ్యాంక్ అంటే మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీస్ ఈ హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూతా ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు. అది ఇబ్రహీంపట్నం కానీ అటు ఎల్బీ నగర్ వైపు తీసుకున్నా, ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటువైపు తీసుకున్నా, ఇట్లా చాలా వరకు కూడా ఇటు ఉప్పల్ వైపు తీసుకున్నా నెగిటివ్ ఫలితాలు వచ్చినాయి. దీంతో ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ మదన పడుతుంది. ఎన్నికలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇంటర్నల్ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంటర్నల్ సర్వేస్లో నెగిటివ్గా కొంత ప్రొజెక్షన్ కనిపిస్తూ ఉంది. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు అంటే ఒకప్పుడు ఇదే ఎల్బీ నగర్ వనస్థలిపురం దగ్గర పెట్టి పెద్ద ఎత్తున యువతకి ఇచ్చినటువంటి మెసేజ్ యూత్ డిక్లరేషన్, దానికి దిక్కు లేదు. స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, నిరుద్యోగులు లేవు. కానీ ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి ఇక్కడ కొత్త నోటిఫికేషన్ రాకపోగా, మేనిఫెస్టోలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ అతిగతి లేకపోగా ఇవాళ 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి కర్ణాటక, కేరళ, ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అంటే కర్ణాటకలో, తెలంగాణలో ఇచ్చామని కేరళలో ప్రచారం చేసుకుంటారు. డబ్బులు మనవి, తెలంగాణ సొమ్ములు మనం ట్యాక్స్ కట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కడుతుంటే ఐఎన్పిఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి విడుదలవుతున్నటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కేరళ మొదటి పేజీలో మనకు దర్శనం ఇస్తుంది. అక్కడ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారి ఫోటోలతోటి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, నిరుద్యోగుల్ని మేము ఆశలు తీర్చాం తెలంగాణలో. మరి ఇదే నిరుద్యోగుల ఆశలు కనుక నిరుద్యోగుల నోటిఫికేషన్లు ఇచ్చి మీరు తీర్చుంటే మరి రాహుల్ గాంధీ గారు వికారాబాద్కు మొన్న వచ్చినటువంటి సందర్భంగా నిర్బంధం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది తెలంగాణ ప్రజానికం ఇవాళ క్వశ్చన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మరి అంత నిర్బంధం చేసి నిరుద్యోగుల్ని కూడా పూర్తిగా పోలీస్ వలయంలో పెట్టేసి ఇవాళ ఏంటి మరి అన్ని లక్షల ఉద్యోగాలు చెప్పాము అన్నప్పుడు స్వేచ్ఛగా వాళ్ళని వదిలేయచ్చు కదా. మరి వాళ్ళని నిర్బంధం చేయాల్సినటువంటి అంత నిర్బంధ కాండ ఎందుకు? తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇది చాలామంది ఇవాళ రాజకీయ వర్గాలకు అతీతంగా చదువుకున్నటువంటి ఓటర్లు వీళ్ళందరూ కూడా మూడ్ ఆఫ్ ది హైదరాబాద్ ఇవే చర్చ జరుగుతోంది. చాలామంది ప్రజలందరూ కూడా ఏ నలుగురు కలిసి ఇవే మాటలు మాట్లాడుకుంటున్నారు. అంటే గత 10 ఏళ్ల పాలనకి ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల పాలన ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటున్నారు. హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తెలంగాణలో అప్పటి నుంచే తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఒక్కసారిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించాము అనే ఒక మెసేజ్ వచ్చేసింది. మొన్న ఖమ్మంలో
అక్కడ జరిగినటువంటి వెలుగుమట్ల అంశం కూడా మనందరికి తెలిసింది. అది చాలా సీరియస్‌గా ఇవాళ కేరళ సీఎం పినరయి విజయన్ గారు కూడా ట్వీట్ చేసి, అక్కడ కేరళ ఎన్నికల్లో రాజకీయం దుమారం రేపుతోంది ఖమ్మంకు సంబంధించినటువంటి వెలుగుమట్లు. మరి ఖమ్మం వెలుగుమట్ల అదే పరిస్థితి. హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్‌గా డెమాలిషన్స్ అవుతూనే ఉన్నాయి. ఏమన్నంటే గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్యాక్రాంతం మేరని చెరువులు మింగేశారు, చెరువులు కబ్జా చేశారు, కాలువలను మింగేశారు, మూసీకి పర్మిషన్ నుంచి మింగేశారు. ఇదే ఆరోపణలు. అంటే ఎంతసేపటికి బీఆర్ఎస్‌ని బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం ఇప్పటిదాకా చేసింది. కానీ జీహెచ్ఎంసీలో అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది స్పష్టంగా. అందుకని ఇవాళ వాళ్ళ ఇంటర్నల్ సర్వేస్‌లో కూడా నెగెటివ్ వేవ్ ఇవాళ ప్రొజెక్షన్ కనిపిస్తోంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, జీహెచ్ఎంసీలో పీఠం కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ రాజకీయ పరంగా ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చి కండవలే కప్పటం కాదు. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, ఫండ్స్ జనరేషన్ మీద, అట్లాగే కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఫ్లైఓవర్స్ కానీ లేకుంటే గతంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎస్ఎన్డిపి కింద డ్రైనేజీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో చేశారు. మరి అటువంటి డ్రైనేజీకి సంబంధించినటువంటి వ్యవహారమైన ఇట్లా చాలా అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వస్తువుల మీద ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి లేకుండా కేవలం గత ప్రభుత్వంలో కంటిన్యూ చేసినటువంటి ఫ్లైఓవర్ అయినా టిమ్స్ లాంటివైనా మేము చేసామని క్రెడిట్ తీసుకుంటే ప్రజలు ఎప్పుడు నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎప్పుడు పునాదులు పడ్డాయని ప్రజలందరూ తెలుసు. మరీ అంత గుడ్డిగా ప్రజలైతే లేరు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు జీహెచ్ఎంసీలో గెలవాలంటే ఏం చేయాలనే ఒక కోణంలో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. మరి దప్పిక కొన్నప్పుడే బావి దక్కోవాలని మరి దప్పిగా అయినప్పుడే బావి దవ్వాలని ఒక సామెత ఉంటుంది తెలుగులో. ఆ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జీహెచ్ఎంసీలో మారిందనుకోవాలి. మొత్తం మీద తాజాగా ఇంటర్నల్ సర్వేలో అయితే మాత్రం కొంత చేదు ఫలితాలు, ప్రతికూల ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మరి భవిష్యత్తులో మరి ఎందుకంటే ఎంఐఎం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తారు కాబట్టే వాళ్ళు హైదరాబాద్ రీజన్ని కనీసం దీన్ని జీహెచ్ఎంసీగా ఉంచుకొని దీనిలో మాత్రమే మల్కాజ్గిరి, సైబరాబాద్ కింద పెట్టుకున్నారు. ఇది జీహెచ్ఎంసీ అయినా కనీసం ఎంఐఎంతో కలిసి పోటీ చేసి కొట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మరి చూద్దాం. ఎందుకంటే ఎంఐఎం 2016లో 2020లో కూడా 44 స్థానాలతోటే వాళ్ళు అదే పట్టు, అదే ఫోర్స్ఫుల్గా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తుందా, లేదంటే ఈ యొక్క ప్రజాపాలన అని చెప్పి నిజంగా పేదలతో ఆడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందా లేదా? ఇది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే తాజాగా ఖర్గే వ్యాఖ్యల తర్వాత కొంత ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శిస్తున్నటువంటి నేపథ్యం. అక్బరుద్దీన్, అసదుద్దీన్ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, మరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా చేయరా అనేది $1 మిలియన్ క్వశ్చన్. సో మీరు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా సెన్సెస్ ఉంది కాబట్టి మరి సెన్సెస్ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశమే ఉంటుంది. కానీ ఈలోపే ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారం, ఇంటర్నల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కొంత నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాలు ఏంటి? కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్. అయితే ఇప్పుడు ఈ సర్వే చూసే ముందు, ఈ సర్వే ఇన్డెప్త్గా మనం అనలైజ్ చేసే ముందుగా సిటిజన్స్ పల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ యొక్క సర్వే కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ బలంగా ఉంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, పీఠం ఎవరు చేజిక్కించుకోబోతున్నారు, మీ అభిప్రాయాలు ఖచ్చితంగా నాకు కామెంట్స్ తెలియజేయండి.